హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి ఈరోజు కూడా ఆడియన్స్ రావడం జరిగింది. ఆడియన్స్ వచ్చి ఓట్ అపీల్ ఛాన్స్ ఎవరికి ఇచ్చారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఇమ్యూనిటీ కోసం బిగ్ బాస్ ఈరోజు 2 టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 టాస్కులు ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు గెలిచారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సంజన గారు మన ఇమ్యూనిటీ టాస్క్ నుంచి కంప్లీట్గా అవుట్ అయితే అవ్వడం జరిగింది. సో సంజన గారికి ఈ వారము ఇమ్యూనిటీ టాస్క్ ఓట్ అపీల్ చేసే ఛాన్స్ అయితే మొత్తానికి కోల్పోయారు. అదేవిధంగా ఓట్ అపీల్ ఛాన్స్ ఈరోజు ఎవరు చేసుకున్నారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, ఇమాన్యుల్ అవుతాడా, తనుజ్ అవుతారా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పెడుతూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఇమ్యూనిటీ కోసం బిగ్ బాస్ ఈరోజు 2 టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. ఆ 2 టాస్కులకు సంచాలకంగా కళ్యాణ్ పడాల ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల టికెట్ విన్నర్ కాబట్టి తను ఎలాంటి గేమ్లు అయితే ఆడాడు కాబట్టి తను సంచాలకంగా ఉండడం అయితే జరిగింది. సో ఫస్ట్ టాస్క్ జాకెట్ అండ్ బాల్ టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్లో అందరు పాల్గొంటారు. సో ఈ టాస్క్లో గెలిచింది తనుజ గారు గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా సెకండ్ టాస్క్ చైన్స్, అలాగే ఒక పజిల్ టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్లో అందరు పాల్గొంటారు. సో ఇక్కడ సంజన గారు కూడా పాల్గొంటారు. ఈ టాస్క్లో ఫస్ట్ సంజన గారు అవుట్ అవుతారు. దాని తర్వాత తనుజ, దాని తర్వాత సుమను, దాని తర్వాత డిమాను, తర్వాత ఇమాన్యుల్, తర్వాత బర్ని గారు ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈరోజు 2 టాస్కుల్లో ఒక టాస్క్ తనుజ గారు గెలుస్తారు, ఒక టాస్క్ బర్ని గారు గెలవడం వల్ల సో తనుజ బర్ని వీళ్ళిద్దరు లీడ్లో ఉండడం వల్ల వీళ్ళిద్దరిని బిగ్ బాస్ గార్డెన్ ఏరియా పిలవడం జరుగుతుంది. సో అప్పుడే బిగ్ బాస్ హౌస్లోకి ఆడియన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆడియన్స్ బర్ని అలాగే తనుజ వీళ్ళిద్దరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళని కొన్ని క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. సో బిగ్ బాస్ అడిగిన క్వశ్చన్లకి తనుజ బర్ని సమాధానం చెప్తారు. సో ఆ సమాధానానికి ఆడియన్స్ ఎవరికైతే మంచిగా అనిపిస్తుందో వాళ్ళకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆడియన్స్ తనుజ గారికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా తనుజ గారు ఈరోజు ఓట్ అపీల్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్లో ఓవరాల్గా తనుజ, సంజన, డెమాన్ పాను, సుమన్ శెట్టి, బర్ని, ఇమాన్యుల్ టోటల్గా 6 కంటెస్టెంట్ల నామినేషన్లో ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ గారు ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. ఏ అన్అఫిషియల్ ఓటింగ్ చూసినా కూడా ఆ ట్విట్టర్ చూసినా, ఫేస్బుక్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, వాట్సాప్ చూసినా, గూగుల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా తనుజ గారు ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది 35% కొనసాగుతుంది. అదేవిధంగా డెమాన్ పాన్ ఓటింగ్ అనేది 16%లో, 15% ఇమాన్యుల్ ఓటింగ్, అలాగే సంజన గారి ఓటింగ్ అంటే 14%, బర్నీ ఓటింగ్ అనేది 14%, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 30% కొనసాగుతుంది. ఇక్కడ సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు తనుజ గారు అలాగే ఇమాన్యుల్. సో డేంజర్ జోన్లో ఉన్నది డెమాన్ పాన్, సంజన, బర్నీ, సుమన్ శెట్టి ఉన్నారు. సో నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లు మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా ఈ వారం ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే రేపన్నా ఎల్లుండి జరగబోతుంది. మనకు ఫ్రైడే రోజు చూపిస్తారు. అదేవిధంగా వీకెండ్లో కూడా ఇంకొక ఎలిమినేషన్ ఉండబోతుంది. అంటే మొత్తానికి మిడ్ వీక్లో ఎలిమినేషన్ ఒకటి, వీకెండ్లో ఒక ఎలిమినేషన్, మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అంటే బిగ్ బాస్ ఈసారి టాప్ 5 కంటెస్టెంట్లని ప్లాన్ చేస్తుండో. అదేవిధంగా గ్రాండ్ ఫినాలే అనేది ఈ నెల 21కు ఉంది. అదేవిధంగా కళ్యాణ్ పడాలకు నిన్న ఒక మంచి ఎపిసోడ్ జరిగిందా అంటే నిన్న 24/7లో తనుజ గారు తను చేసినటువంటి తప్పులను డెమాన్ పాన్ ముందర ఒప్పుకోవడం జరిగింది. అంటే నేను వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కళ్యాణ్ పడాలని కావాలని దూరం చేశాను, కళ్యాణ్ పడాలని కావాలని చీదరించుకున్నానని చెప్పి తన ఒరిజినాలిటీ బయట పెట్టింది. అంటే కళ్యాణ్ పడాలకు అప్పుడు అందరూ నెగిటివ్ చేశారు కదా, కళ్యాణ్ పడాల మంచివాడని చెప్పి నిన్న అయితే తెలవడం జరిగింది. అదేవిధంగా రీతు చౌదరి, దివ్యానికిత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, కళ్యాణ్ పడాల అమ్మాయిలు పిచ్చోడు కాదు, కళ్యాణ్ పడాల ఎలాంటి బూతులు వాలేదు, కళ్యాణ్ పడాల చాలా మంచివాడు, చాలా జెన్యున్ పర్సన్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా కళ్యాణ్ పడాలకు అనేది రోజు రోజుకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఒక్క మైనస్ ఏంటంటే కళ్యాణ్ పడాల నామినేషన్లు లేకపోవడం ఒకటే మైనస్, తప్ప రిమైనింగ్ మొత్తం కళ్యాణ్ పడాలకు రోజు రోజుకు
సోషల్ మీడియాలో క్రేజ్ అనేది పెరుగుతుంది. అదే విధంగా రోజు రోజుకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఇదే విధంగా కళ్యాణ్ పడాల క్రేజ్ పెరిగితే 100% బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా టైటిల్ కోసం ఆ ముగ్గురు పోరాడుతున్నారంటే 100% మన ఇమాన్యుయల్, అదేవిధంగా తనుజ గారు, కళ్యాణ్ పడాల వీళ్ళ ముగ్గురు మధ్యలోనే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అది ఎలా అంటే కళ్యాణ్ పడాల గెలిస్తే ఒక కామన్ మ్యాన్ గెలిచినట్లు, అదేవిధంగా ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు, అదేవిధంగా తనుజ గారు గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు. ఓవరాల్గా ఈ 14 వారాల గేమ్ చూసిన తర్వాత మీరు ఎవరి గేమ్ నచ్చింది, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.